కురిసినటువంటి వర్షాలకి పత్తిపాడు నియోజకవర్గం మరి పొట్టి చెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు, పత్తిపాడు ఈ 4 మండలాల్లో పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పంట పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. ఈరోజు దాదాపుగా పొలాల్లో 3 నుంచి 6 అడుగుల లోతు నీళ్లు ఉన్నటువంటి పొలాలు మా అధికారులే లెక్కేశారు 2000 ఎకరాల్లో. ఇంకా మరి పైనుంచి వచ్చేటటువంటి వరద ఇంకా ఎంత పంటను నష్టం చేస్తుంది అన్నటువంటిది ఇంకా అంచనా వేయడం అనేది ఇంకొకటి 2 రోజుల్లో తెలుస్తుంది. దీనికి అంత కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో గతంలో ఎన్టీ రామారావు గారు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ డ్రైనేజ్ను మోడర్నైజేషన్ చేయాలి, పంట పొలాలను మునుక్కుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 425 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు డ్రైనేజ్ మోడర్నైజేషన్ కింద ప్రాజెక్టును మంజూరు చేశారు. అట్లనే ఇక్కడ గుంటూరు ఛానల్ స్ట్రెంథనింగ్ కానీ పొడిగింపుకు కానీ 276 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ 2 ప్రాజెక్టులు కూడా రైతాంగానికి చాలా ఉపయోగం అనేటువంటిది తెలిసి కూడా వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణంగా రివర్స్ టెండర్స్ ద్వారా వాటిని ఆపేశారు. ఆపేయడం వల్లనే ఈరోజు 2 రోజులుగా జరిగినటువంటి వర్షాలకి ఎక్కడ డ్రైనేజ్ అక్కడ పొంగిపోయి గ్రామాలు జలమయమైనాయి, పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ఈరోజు రోడ్లు చూస్తే రోడ్డు ఎక్కడుందో అనేటువంటిది కూడా తెలియకుండా ఒక సముద్రం లాగా ఉంది. ఈ పరిస్థితికి పూర్తిగా వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణే. చాలా చోట్ల గ్రామాల్లో నాకు పొట్టి చెరుకూరు గ్రామంలోనే వాళ్ళు చూపించడం జరిగింది. అక్కడ ఒక షట్టర్ పైనకి తీసేటటువంటి ఒక షట్టర్కి దానికి ఉన్నటువంటి మెయిన్ రాడ్కి డీలింక్ అయింది. వెల్డింగ్ చేయించలేని పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో కనీసం ఆ రాడ్కి వెల్డింగ్ చేయడానికి ఎంత అవుతుందంటే ఒక 500-1000 రూపాయలు, అది కూడా చేయలేని పరిస్థితి. దానికి గ్రీజ్ వేయలేనటువంటి పరిస్థితి. దానివల్ల ఆ షట్టర్స్ తీయలేకపోవడం వల్ల మొత్తం కాలువ పొంగి 21 చోట్ల గండిపడింది. 21 చోట్ల గండిపడడంతో దాదాపుగా ఆ ఒక్క గ్రామంలోనే ఒక 600 నుంచి 800 ఎకరాలు పొలాలు నీటిలో మునిగిపోయాయి. చిన్నగా అంటే ఒక 2000-3000 ఖర్చు పెట్టి ఆ ఇరిగేషన్ యొక్క షట్టర్స్కి రిపేర్ చేయించి ఉంటే ఈ ప్రమాదం వచ్చింది కాదు. సో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అధికారులు కూడా మరి నెత్తి నోరు మొత్తుకున్నా 5 ఏళ్ళుగా పైసలు డబ్బులు రిలీజ్ చేయలేదు.